రాజేంద్రనగర్లోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో చామంతి దినోత్సవం జరిగింది. చామంతి సాగుపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు విశ్వవిద్యాలయం నుంచి అభివృద్ధి చేసిన రకాలను రైతులకు పరిచయం చేసేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు ఇక్కడి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ మెంబర్ సెక్రటరీ భవానీరెడ్డి, ఉద్యాన వర్సిటీ వీసీ రాజిరెడ్డి, ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు, అధిక సంఖ్యలో పూల సాగుదారులు పాల్గొన్నారు. ఫ్లోరికల్చర్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ఈ చామంతి సాగుపై అవగాహన సదస్సుకు ఇక్కడికి అందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడికి ఇచ్చేసిన రైతులందరికీ కూడా శుభాభినందనలు. నిజంగా కూడా మీరు సాగు విస్తీర్ణం పెంచడానికి తోడ్పాటు అందిస్తూ ఉన్న రాష్ట్ర పూల సంపదకు మీరు తోడ్పాటు అందిస్తున్న విధం చాలా బాగుంది. ఇంకా కూడా ఎక్కువ ఎకరేజ్ పెంచడానికి కూడా మీరు ముందుకు రావాలి. మీ సహకారం ఉంటేనే అధికారులతో పరస్పరం మీరందరూ కూడా మంచిగా చర్చించుకొని లాభం పొందుతూ మీరు ముందుకు వెళ్ళాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాము. ఇక్కడ దాదాపుగా మనకు 120 రకాల క్రైసాంథమం రకాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరము ఇక్కడ జరుపుకుంటాము. 120 రకాలు మన దగ్గర ఉన్నాయి. ఇంకా కొత్త రకాలు కూడా బయటి రాష్ట్రాల నుంచి తెచ్చి ఇక్కడ పరీక్ష చేయడం జరుగుతుంది. ఒక చామంతే కాకుండా మిగతా పూలకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా గులాబీ కానివ్వండి, అలాగే జరబర కానివ్వండి, సో మిగతా పూల పంటల గురించి కూడా ఇక్కడ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ ఎక్కువ ఉద్యాన పంటల మీద శ్రద్ధ పెడతా ఉంది. మేము పోయినసారి ఎకరాన్న వేసినాము, వర్షాకాలం అంతా దెబ్బతిన్నది. ఇప్పుడు సుగంధ వేసినాము, ఒక 30 గుంటలు వస్తారు, మంచిగా వెళ్తుంది. కానీ దాదాపు నాడు 80 పోతున్నాయి, 100 పోతున్నాయి, ఇప్పటికైతే మంచిగా పోతున్నాయి. కానీ మేము పూలు వర్షాకాలంలో 2 ఎకరాలు వేసినాం సార్. 2 ఎకరాలు వేస్తే అది పోయింది. ఓ అర్ధ ఎకరా అంటే చిరికేసింది, అది బసాయించింది, అది అమ్మింది రేటు. ఇప్పుడు మళ్ళీ 1 ఎకరా ఇప్పుడు పంటకు వస్తుంది. ఇంకా వారం నెల అయితే స్టార్ట్ అవుతుంది అనుకో. అప్పటిదాకా ఇంకా ఇప్పుడు ఏం లేదు. లిల్లు ఉన్నది, 2 ఎకరాలు లిల్లు ఉన్నది, లిల్లు వెళ్తుంది. పూలలో ఒకసారి వస్తుంది, ఒకసారి పోతుంది. ఒక సేను వస్తే ఒక సేను పోతుంది. నేను లిల్లు వేసిన ఎకరా, వాళ్ళు వర్షాలు పడి మొత్తం పోయినాయి. చామంతి చెట్లు కూడా రోగం పడి చాడిపోయినాయి ఎకరేస్తే. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పూలు సాగు చేసే రైతులు అధిక సంఖ్యలో చామంతి దినోత్సవానికి హాజరయ్యారు. ఇక్కడి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన దాదాపు 120 రకాలను ఆసక్తిగా తిలకించారు. సదస్సు ఏర్పాటు చేసి రైతులకు సాగులో మెళకువలు అందించడంతో పాటు వాణిజ్య సాగుకు అనువైన రకాలను రైతులకు పరిచయం చేశారు ఇక్కడి శాస్త్రవేత్తలు. చామంతి సాగుపై అవగాహన సదస్సు మరియు క్షేత్ర సందర్శన కార్యక్రమంలో భాగంగా మా యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ రాజిరెడ్డి సార్ మరియు ముఖ్య అతిథిగా డాక్టర్ శ్రీమతి భవానీ రెడ్డి మేడము, తను తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ నుంచి మెంబర్ సెక్రటరీగా ముఖ్య అతిథిగా హాజరవ్వడం జరిగింది. అదేవిధంగా రైతు సోదరులందరూ కూడా మన తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ఇక్కడ ఫల్గుట్ట, కందవాడ, చేవెళ్ళ, మొయినాబాద్, రంగారెడ్డి, శంషాబాద్ ఇలాంటి జిల్లాల నుంచి కూడా 80 మంది దాకా ఇక్కడ హాజరవ్వడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా మా పరిశోధనలో మేము చేపట్టే చామంతిలో మేము చేసే పరిశోధనల గురించి, పంట కోత అనంతరం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫర్టిలైజర్ షెడ్యూల్ ఎంత ఇవ్వాలి, అదేవిధంగా వాతావరణం, నేల కలుషితం కాకుండా ఎలాంటి సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పాటిస్తే అధిక దిగుబడులు వస్తాయి, సేంద్రియ వ్యవసాయానికి అదేవిధంగా రాసాయనిక వ్యవసాయానికి తేడా ఎలా ఉంది అనేది రైతులకి ఇక్కడ చూపించడం జరిగింది. ముఖ్యంగా ఈ చామంతి పండుగ ఈ కార్యక్రమము ప్రతి సంవత్సరం, అంటే ఇది 3వ సంవత్సరం, గత 2 సంవత్సరాలు ఇది 3వ సంవత్సరంగా జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో పరస్పర రైతుల యొక్క అనుభవాలని, మా యొక్క టెక్నాలజీని ఇంటరాక్షన్ రూపంలో డిస్కషన్స్ చేసి వాళ్ళ యొక్క సలహాలు, సూచనలు, సందేహాలకి జవాబులు దొరకడం అనేది ఇదొక వేదికగా పెట్టడమే మా యొక్క ముఖ్య ఉద్దేశము. అంతేకాకుండా మా దగ్గర చామంతి దాదాపు 120 రకాలు భారతదేశం నలుమూలల నుంచి అధిక దిగుబడినిచ్చే వంగడాలని మేము సేకరించి మన తెలంగాణ రాష్ట్ర నేల, వాతావరణము ఎటువంటి రకాలు అనుకూలంగా ఉంటాయి, ఏ రకాలు అధిక దిగుబడులు వస్తాయి అనేది అలాంటి రకాలను ఎంపిక చేసి మేము అభివృద్ధి చేసి రైతులకి కటింగ్స్ రూపంలో సరఫరా చేయడం జరుగుతుంది. పూల సాగులో పరిశోధనలు విస్తరిస్తున్నప్పటికీ మార్కెటింగ్ పరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందంటూ రైతులు చెబుతున్నారు. సాగుకు తగ్గట్లుగా సరైన మార్కెట్ వసతులు కల్పిస్తే మరింత లాభం చేకూరుతుందంటూ అభిప్రాయపడుతున్నారు.